మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. కుంభరాశి వారికి ఫిబ్రవరి 15 శనివారం మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. కుంభరాశి జాతకులకు ఫిబ్రవరి 15వ తేదీన శనివారం రోజున ఈ కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, దీనితో పాటుగా రేపటి రోజున ఏ విధమైన దేవతారాధన చేసుకుంటే వీరికి కలిసి వస్తుందో అనేటటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ద్వారా ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వస్తే కనుక ద్వాదశ రాశులలో ఈ కుంభరాశి 11వ రాశి. కుంభరాశి వాళ్లకు అధిపతి శనిదేవుడు. ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిష్ట నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వాళ్లందరూ కుంభరాశికి చెందుతారు. ఇక జన్మ రాశిలోనే సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన కుంభరాశి వాళ్లకు రేపటి రోజున అనుకూలమైన ఫలితాలైతే ఉండబోతున్నాయి. అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి పనులలో మీకైతే రేపటి రోజున బహుముఖ ప్రజ్ఞాశాలులుగా పేరునైతే సంపాదించుకునే అవకాశం కనిపిస్తుంది. ఆదాయ పరంగా మీకు రేపటి రోజున అనుకూలమైన ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు అనేవి పెరిగేటటువంటి విధంగా మీకైతే శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అవకాశాలు ఏర్పడబోతున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వాళ్లకు, అన్ని రంగాల వాళ్లకు కూడా అనుకూలమైన సమయం అనేది నడుస్తుంది. అదృష్ట ఫలితాలు అనేవి మీకైతే పొందటానికి రేపటి రోజున చక్కటి అవకాశాలు మీ ముందుకి రాబోతున్నాయనే చెప్పుకోవాలి. మీరైతే వాటన్నిటినీ సద్వినియోగపరుచుకోవాలి. ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే విధంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఇక వ్యాపారపరమైనటువంటి అంశాలలో లాభదాయకమైనటువంటి స్థితి అనేది పొందబోతున్నారు. రేపటి రోజున ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు అనేవి ఉండబోతున్నాయి. ఇక ఈ రాశి వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా ముందుండే అవకాశాలు, నూతనమైన కాంట్రాక్టులు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇతరులతో కూడా చేయిస్తూ విజయవంతంగా పేరు తెచ్చుకునే పరిస్థితులు ఈ రాశి వారికైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఏ పని మొదలు పెట్టినా కూడా కలిసి వస్తుంది. నైపుణ్యంతో పనులను పూర్తిగా త్వరగా చేయగలుగుతారు. ఇక మీరైతే కనుక సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవించబోతున్నారు. ఇక ఈ రాశి వారికి నూతనమైన పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా రేపటి రోజున చాలా అనుకూలవంతంగా కనిపిస్తుంది. కుటుంబ పరంగా రేపటి రోజున చాలా అనుకూలమైన వాతావరణం ఉండబోతుంది. కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు, అలాగే శుభకార్యాలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే పెండింగ్ లో ఉన్న పాత పనులన్నీ కూడా ఇప్పుడైతే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని భారం అనేది తగ్గుతుంది. ఇక జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం కూడా మీకైతే కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున శత్రు జయం అనేది కలగబోతుంది. మీరు కోర్టులో ఎవరైనా కేసులుంటే కనుక, కేసులు నడుస్తున్న ఉన్నవారు, వాయిదాలు పడుతున్నవారు, తీర్పుల కోసం ఎదురు చూస్తున్నవారైతే కనుక ఇప్పుడు మీకు అనుకూలమైన పరిస్థితులు జరగబోతున్నాయి. మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నింటిలో నుండి విజయాన్ని పొందుకోబోతున్నారు. శత్రువు మీద విజయాన్ని పొందుకుంటారు. మళ్లీ మీరు పడిపోయిన స్థితి నుండి లేవనెత్తడానికి మీరైతే సహాయం చేస్తూ ఉంటారు. మీ స్నేహితులు మీకు సహాయపడుతూ ఉంటారు. మీ శాయశక్తులా కృషి చేసి ఖచ్చితంగా విజయవంతులవుతారు. రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నూతన వాహనం కొనుగోలు చేయాలని మీరైతే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించే దిశగా మీరైతే అడుగులు ముందుకు వేస్తారు. నూతన భూమి, గృహాన్ని విషయంలో మీరైతే కనుక ముందుకు వెళ్లే పరిస్థితులు, సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఇక ఈ రాశి వారికి శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.